రికవరీలు చేస్తున్నప్పుడు కొంతమంది కస్టమర్స్ నన్ను అడిగారనమాట. సెటిల్మెంట్‌కెళ్తా అంటే 3 మంత్స్ తర్వాత పేమెంట్ చేయలేకపోతే సెటిల్మెంట్ అంటాం. అంటే 5,00,000 ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 5,00,000లో 2,50,000కో, 3,00,000కో తగ్గిచ్చేసి లోన్ క్లోజ్ చేస్తాం. సో, ఒక కస్టమర్ అలానే జాబ్ లేదు, ఏం లేదు. నేను చేసేస్తాను, సెటిల్మెంట్ చేసేస్తాను అని చెప్పారు. లేదండి వద్దండి. ఎందుకంటే మళ్ళీ మీరే లోన్స్‌కి ఇబ్బంది పడతారు జాబ్ వచ్చిన తర్వాత. వద్దు అని చెప్పా. దట్ టూ ఏజ్ కూడా ఎక్కువ కాదు, తక్కువే. వద్దు అని చెప్పా. లేదు నాకు వేరే ఆప్షన్ లేదులెండి నేను చేసేస్తాను అని చెప్పి చేసేసాడు. సో, నేను సెటిల్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బ్యాంక్‌కెళ్ళాలి, మేనేజర్‌తో మాట్లాడాలి, మేనేజర్‌తో కూర్చొని సెటిల్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత, మీకు మెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు పేమెంట్ చేయండి. ఆ సెటిల్మెంట్ లెటర్‌లో ప్రాసెస్ అంతా ప్రాసెస్ కాదు లైక్ నీట్‌గా ఉంటది. ఏమని? మీ లోన్ ఎంతుంది? చెక్ బౌన్స్‌లు ఎంతున్నయి? సో, మీరిప్పుడు ఈ అమౌంట్ కట్టేస్తే మీ లోన్ క్లోజ్ చేయబోతున్నాం అని చెప్పి నీట్‌గా ఇంగ్లీష్‌లో ఉంటుంది. అది మెయిల్ వస్తుంది. అండ్ వాట్సాప్‌లో ఒక లెటర్ పంపిస్తారు. ఓకే. మెయిల్‌లో కూడా మెన్షన్ చేసుంటే ఇంత అమౌంటు అని. సో, ఇది చేసిన తర్వాత మీరు పేమెంట్ చేయండి. ఈ లెటర్ వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేయండి అని చెప్పా. తనేమన్నాడు, ఓకే. చేసేసుకోండి. ఈ ప్రాసెస్‌లో వస్తే మీరు చేయండి, పేమెంట్ చేయండి అని చెప్పా. చేశాడు. అయిపోయింది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కస్టమర్ కాల్ చేశాడు. ఫ్రీగా ఉన్నారా అండి? మెసేజ్ చేసి తర్వాత కాల్ చేశాడు. చెప్పండి అంటే, అప్పుడు నాకు సిబిల్ స్కోర్ పెరగట్లేదు. ఏం చేయమంటారు అన్నాడు. లేదండి. చెప్పాను కదా! అప్పుడే రాదని చెప్పి సిబిల్ అయితే పెరగదు అని చెప్పాను కదా! అంటే, నేను ఆల్రెడీ కార్ ఈఎంఐ కడుతున్నాను. రెగ్యులర్‌గా కడుతున్నా ఇన్ టైమ్‌లో. అయినా గాని పెరగట్లేదు అన్నా. పెరగదు. ఇది క్లోజ్ అయిపోతే ఇంకా అది కూడా ఉండదు అంటే, ఇంకా సిబిల్ స్కోర్‌ని లేపడం ఎలా అన్నాడు. ప్రస్తుతానికైతే నో ఐడియా అండి అని చెప్తే, ఓకే. సరే ఏం లేదు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నా. మంచి సాలరీస్ వస్తున్నాయని చెప్పాడు. కొంచెం డిసప్పాయింటెడ్. కానీ చాలామంది మీ ఏజ్ 50 అబోవ్ ఉంటే, 55 అట్లా ఉంటే సెటిల్మెంట్‌కెళ్ళిపోండి. కాదు మీది 50 లోపే ఉంది అంటే మాత్రం సెటిల్మెంట్‌కెళ్ళొద్దండి. ఎందుకు అంటే ఫ్యూచర్ చాలా ఉంటుందండి. చాలా లోన్స్ అవసరం వస్తాయి. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు. క్రెడిట్ కార్డ్స్ ఏదో ఒకటి తీసుకోవాల్సొస్తది. కాబట్టి సెటిల్మెంట్‌కి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవద్దండి. ఓకే.